ఇప్పుడు స్వాతంత్రం గురించి ఎన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి? 78 సంవత్సరాలు. గణతంత్రం వచ్చి గణతంత్రం ఇండిపెండెన్స్ డేనా? గణతంత్రం అదే జనవరి 26 అంటే రాజ్యాంగం పుట్టి మొత్తం రాసుకో నాకు ఇచ్చే చెప్తావు కదా. సర్లే కానీ వచ్చి ఎప్పుడన్నా కానీ ఊరు ఎట్లుంది ఇప్పుడు? బాగుంది. ఊరు బాగుంది, అభివృద్ధి దిబ్బలు అన్నీ బాగున్నాయి. దిబ్బలన్నీ పోయినాయి, బాగా నీట్గా సిమెంట్ అయింది, సుందరంగా ఉంది చూడడానికి. ఇప్పుడు ఈ టెర్రరిస్టు మహిళల ప్రవర్తన ఎట్లుంది ఇప్పుడు లోకంలో? తర్వాత ఆడపిల్లల ప్రవర్తన ఆడపిల్లల ప్రవర్తన అందరినీ కరెక్ట్ చెప్పడం. టెర్రరిస్ట్ మహిళలు టెర్రరిస్టులు, ఆడవాళ్ళు కూడా టెర్రరిస్టులే ఇద్దరు అన్నమాట. ఈ భూమిని సర్వనాశనం చేసి వాళ్ళిద్దరు కంట్రోల్ నడుస్తుంది. ఇప్పుడు ఇది పోవాలంటే స్త్రీ పురుషులు రావాలి. ఈ మొత్తం మామూలుగా అయితే మందిగానే వస్తాయి. ఈ మహిళలు ఊచకోతలు ఎట్లుంటాయి అప్పుడు చూపిస్తాం. బొచ్చులు ఉంటే లేకపోతే లేదు. అర్థమైందే? మామూలుగా అయితే అదే ఆర్మీ నా చేతులు కానీ ఉంటే చీప్ కానీ అయితే ఎరుకు మొత్తం మహిళా టెర్రరిస్టులు ఊచకోతలు ఫుల్గా జరిగాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మహిళా టెర్రరిస్టులు, ఆడవాళ్ళు వేరు మహిళలు వేరు. ఆడ మనిషి మగ మనిషి వచ్చినాను. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఆడ మనిషి టెర్రరిస్ట్ అయినప్పుడు నువ్వు ఎట్ట వచ్చినావు? స్త్రీ పురుషులు వేరు, ఆడ మగ ఆడ ఈ రెండు వేరు, ఈ రెండు కేటగిరీలు వేరు. అర్థమైందే? మగ అంటే మహిళా గణతంత్రము, ఆడ పిల్ల అంటే ఆతంకి డమరక పిశాచి అల్లా అని ఈ రెండు కేటగిరీలు వేరు. పురుషులు వేరు, పురుష స్త్రీ ఈ శక్తి వేరు. పురుష స్త్రీ శక్తి ఈ శక్తులు ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని ప్రకృతిని కాపాడడం. ఈ మగ అంటే ఎవరు? మహిళా గణతంత్రం. మగ అంటే మనం అనుకుంటేవు కాదు, మగ అంటే మహిళా గణతంత్రం, పిల్ల అంటే ఆతంకి డమరక పిశాచాలని ఈ రెండు రాక్షస శక్తులే చట్టాల రూపంలో శాసనాల రూపంలో ప్రపంచాన్ని ఏళ్తున్నాయి. ఈ రెండు దుష్ట శక్తులను రెండు దుష్ట శక్తులే పెళ్ళాం రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి అన్నమాట, ఉద్యోగాల రూపంలో. దీన్ని నియంత్రించడానికి మనం ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నామో ఇది ఇప్పుడు పక్కన చెప్తున్న సోది కూడా దీంట్లో రికార్డ్ అయినా కానీ నేను ఎందుకంటే యూట్యూబ్లో పెట్టేది ఈ రాక్షసుల స్వభావం గురించి తెలుసుకుంటారని వాళ్ళకి చెప్పడం, దీంట్లో కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అర్థమైపోయిందా? ముందు మన రాజ్యం రావాలంటే ఏం చేయాలి? ఈ మహిళా రాక్షసుల రాజ్యం పోవాలి అని నీ స్వభావం అదే కదా. నేను చెప్పనే, నువ్వు చెప్పవాలి. రాక్షసుల లోకంలో నువ్వు ఉండాలనుకుంటావులే కానీ భరతఖండం వైపా భారతదేశం వైపా? భరతఖండం అయిపోద్దా? నువ్వు అటువైపే ఉండు. మీ రాక్షసుల లోకం నువ్వు కాపాడుకో. అర్థమైందా? వీడియో ముఖంగా చూడు, ఇట్లాంటి వాళ్ళందరూ మన దేశంలో పార్టీల రూపంలో గ్రామాలను సర్వనాశనం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బయటికి మాత్రం మంచి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి గ్రామాలను సర్వనాశనం చేసేది అంటే రాక్షసుల వైపు వీళ్ళు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా ఇటువంటి వాళ్ళను గుర్తించి వీళ్లకు ప్రత్యర్థులుగా ఉండి వీళ్ళ జెండాను నేల మీద పడే విధంగా మన జెండాతో నిర్మించి వీళ్ళతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా.